మనం రెడీ అవ్వబోతున్నాం, జడ కడేసుకోబోతున్నాం. ఇప్పుడు భద్రపట్టికి వెళ్తున్నాం మనం. రండి అలా ఎలా చేసుకుంటాను చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇది ఉంటుంది కదా, ఫస్ట్ ఇలా కెమెరా ఎట్టేస్తా. కెమెరా సెటప్ అయిపోయింది. ఇది నా డ్రెస్, షార్ట్ డ్రెస్. ఇదిగోనా బాగుంది కదా. ఇప్పుడు ఫస్ట్ మేకప్ వేసుకుందాం. మేకప్ హెయిర్ చేసేసుకుందాం. హెయిర్ వేసేసుకుందాం. ఇదైతే ఫస్ట్ మనకు అంత రాదు కాబట్టి అమ్మాయి బాగాలేదు. అమ్మ బాగోవడం అంటే బాగుంది, కానీ బయటికి వెళ్ళి వచ్చారు. 1 అవర్ మా నాన్న గారు డ్రైవింగ్ చేశారంట, పడుకున్నారు. ఉంది కదా, మమ్మీ చెప్పిన పైకి పైన దిగేసుకొని పైకి అలా చుట్టేసుకోమన్నారు. ఇలా అయితే చుట్టేసుకున్నాం మనం. చూడండి, ఇప్పుడు బాగానే ఉంది కదా. పట్టుకుంటుందా ఏంటి? ఇప్పుడైతే మనం ఇది బాగానే అయిపోయింది కాబట్టి ఇలా వచ్చేస్తుంది నాకు. అప్పుడు ఇలా బాగుంది కదా అని వదిలేస్తా. అయితే ఈ చిన్న బిట్ ఇలా ముందు ఇలా ముందు పెట్టేద్దాం. ఫస్ట్ చెప్తాను మీకు తర్వాత హెయిర్ స్టైల్ ఎలాగో. ఇలా అనుకున్నారా? ఇలా చెప్తాను మీకు. తర్వాత అంటే ఎవరు ఫోన్ చేస్తున్నారు అంటే ఇలా గ్రూపులు మాట్లాడుకోవడమే. ఇలా చూపి మరి నాకు ఇప్పుడైతే ఇది ఉంది కదా, ఇది ఏం చేద్దాం అనుకున్నారు కదా. ఇలా పెట్టేసుకొని ఇది అసలు బాగా వెళ్ళిపోయిన పక్క అర్జెంటుగా. ఇదైతే లో బ్యాటరీ అయిపోయింది. 3%. వీళ్ళు ఛార్జింగ్ సరే ఆగండి, ఛార్జింగ్ ఎట్టాలి, లేకపోతే 3% అసలుకి చచ్చిపోతుంది ఫోను. అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ చెప్తాను మీకు. వస్తా చెల్లి, అన్నీ తెచ్చిస్తావు ఒకసారి. ఒక్క నిమిషం వస్తున్నా. నాకు స్టైల్ ఎక్కువ తెలుసా గైస్. నేను బర్త్డే మన బర్త్డే పార్టీ వచ్చేసా కదా. అయితే ఫేసింగ్ టైం కాదు, హెయిర్ స్టైలింగ్ కదా. ఇప్పుడు ఇదేం చేద్దాం అనుకున్నారు? అయ్యా గుర్తుంటే చెప్పండి. మనకు వచ్చినది ఒకటే ఉంది కదా. ఇలా మంచి పర్ఫెక్ట్గా అలా చుట్టేసి ఇలా ఉంటుంది కదా. మనకు వచ్చింది వేసుకుంటాం. మీరేం కామెంట్స్ పెట్టకండి, బ్యాడ్ కామెంట్స్. చాలా మంది అలాగే సరిగ్గా చేయట్లేదు, ఏవో అడుగుతున్నారు. ఇదైతే బాగుంది కదా. ఇప్పుడైతే దీని క్లిప్ ఉందా? ఉంది గైస్. అయితే ఇప్పుడు ఇది ఉంది కదా. మా చెల్లిని చూశారు కదా మీరు చాలాసార్లు, అన్ని వీడియోస్లో చూసుంటారు. ఇలా ముందు వదిలేస్తున్నప్పుడు ఎందుకే చెప్తాను తర్వాత. డిన్నర్ ఉంది కదా మంచిగా, లేకపోతే చెడ్డగా వస్తుంది. బాగుందా గైస్? కామెంట్ పెట్టండి. బాగోపోతే ఓకే, మనమేమి చేయలేం. అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఫేషియల్ టైం. ఇప్పుడైతే
క్రీమ్ ఉంటుంది అక్క. అంటే చిన్నదే చలో. టెస్ట్ హబ్స్ ఎక్స్పైర్ డేట్ చూద్దాం. హేమంత్ అంతే ఎక్స్పైర్ డేట్. అదే పఫ్ ఉంటుంది లోపల అక్కడ. ఒకటైతే అయిపోయింది కదా. ఇప్పుడు ఇది పౌడర్. మన పౌడర్స్ రాసుకుంటాం ఎక్కువ. అది అయిపోయింది కదా. అది అయిపోతే దీంట్లో పౌడర్స్ వాడుతున్నాను నెమ్మది అలాగా. ఫోన్ అమ్మకి చెప్పు. అమ్మ వీడియో చేస్తుంది అక్క అని చెప్పు. ఇప్పుడైతే మనం బొట్టెట్టు ఒక నిమిషం బొట్టెట్టు కూడా వస్తాను. అద్దంలో నాకు ఇలా బ్లాక్ అయిపోయింది. వచ్చేసా. బ్లాక్ అండ్ వైట్ బాగుందో లేదో మీరే చెప్పండి. పండు బాబులో ఉన్నాను. పండి బేబమ్మ పండి బేబు. ఇప్పుడైతే లిప్ బామ్ టైం. ఎప్పుడు ఎన్నికే లేకు ఇది వేసుకున్నావా? వేసుకుంటావా? వేసుకున్నావా? చిన్నది నాకు ఫైనల్ లుక్ మీకు చూపిస్తాను. ఇది ఏంటనుకున్నారు? GRWN గెట్ రెడీ విత్ మీ అయిపోయారా? గెట్ రెడీ విత్ మీ అయిపోయారు కదా. ఇప్పుడైతే మనం డ్రెస్ అయిపోయింది కాబట్టి ముడెట్టేసుకోవాలి, లేకపోతే బాగోదు. వెనకాల నుంచి మొదటి చదువుతున్నాను అలా నెమ్మది. చాలామంది అడుగుతున్నారు మీరు ఏమైనా ఛాలెంజ్ చేయండి అని చాలామంది అడుగుతున్నారు. చేశాను, చెయ్యాలి. GRWN చేయండి, మీరు చాలా బాగా చేస్తారు. గెట్ రెడీ విత్ మీ బాగా చేస్తారు అన్నారు కాబట్టి నేను చేశాను. ఇది నా లుక్ చాలా బాగుంది గాయ్స్. నేను రెడీ అవుతాను, తర్వాత ఫైనల్ లుక్ నేను వెళ్ళిపోయిన తర్వాత చూపిస్తాను. ఇది మా చెల్లి రెడీ అవుతుంది, చూపిస్తాను. చెల్లి రెడీ అవ్వే. అమ్మో నా ఫైనల్ లుక్ చూపిస్తాను మీకు. ఇది నా ఫైనల్ లుక్. బాగుందో చెప్పండి. అయితే బాయ్ బాయ్. ఇష్కి ఆల్ లవ్ యూ గైస్, ఆల్ ఆఫ్ యూ. మా చెల్లె చెప్తాను చెప్పండి. నేను ఫైనల్ లుక్ రెడీ అవుతాను. పర్ఫ్యూమ్ చూపిస్తాను. పర్ఫ్యూమ్ అయితే నేను ఇది వాడుతాను. మా నాన్నగారు కొన్నారు, చార్లీ. చాలా బాగుంటుంది. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే ఏమంటారు చెల్లి, ఇది ఎక్కడ వద్దంటే క్యాంటీన్లో నావి డోక్లెట్ క్యాంటీన్ ఉంటుంది నాకు. దాంట్లో బాగుంటుంది. కొన్ని మందికి అయితే అస్సలు నచ్చదు, పడదు స్మెల్స్. నాకైతే ఎక్కువ కొన్ని పడవు, కొన్ని పడతాయి, అంతే తేడా. సరే గాయ్స్,
ఇష్కియా లవ్ యూ గైస్ ఆల్ ఆఫ్ యూ. నా లుక్ చూద్దాము. అమ్మ ఎందుకు ఉంచుకుంటావా? ఇలాగే వెళ్తావా? ఇలాగే వెళ్తావా?